బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా చాలా వైల్డ్ గా అడుగు పెట్టిన వారిలో ఒకరు దివ్యల మాధురి. ఈమెకు బయట ఉన్నప్పుడు ఎంత నెగిటివిటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు కారణం వైసీపీ పార్టీలో ఆమె భర్త ఎమ్మెల్సీగా ఒకప్పుడు కొనసాగడం ఒక కారణమైతే, పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి భార్య భర్తలను విడదీసి ఈమె దువ్వాడ శ్రీనివాస్ తో ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు. హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో ఈమె చాలా పొగరుతో వ్యవహరించింది. ప్రతి ఒక్కరిపై నోరు జారుతూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేది. ముఖ్యంగా రీతు చౌదరి, డిమాండ్ పవన్ బంధంపై ఈమె చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తలజుతో నాకున్నది హెల్తీ బాండ్, కానీ డిమాండ్ పవన్ తో నీకున్నది అన్హెల్తీ బాండ్ అంటూ నోరు జారింది. దీనికి రీతు చౌదరి కూడా చాలా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. అయితే ఒక రోజు దివ్యల మాధురి డిమాండ్ పవన్ తో మాట్లాడుతూ, మీ ఇద్దరి రిలేషన్ చూడడానికి అసలు నచ్చడం లేదని రీతు వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ విషయం తనతో కూడా చెప్పమని చెప్పింది అంటూ చెప్పుకొచ్చింది. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఆమెని తమతో పాటు తీసుకెళ్లడానికి ఆమె తల్లి మరియు బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అప్ అఖిల్ సార్థక్ వచ్చారు. అయితే అంతకు ముందు రీతు చౌదరి మీడియాతో ముచ్చటించింది. ఆమె తల్లి కూడా పక్కనే ఉన్నారు. ఒక రిపోర్టర్ రీతు చౌదరి తల్లిని ఒక ప్రశ్న అడుగుతూ, మీరు రీతు డిమాండ్ రిలేషన్ బాగాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్న దివ్యల మాధురికి ఫోన్ చేసి చెప్పారట, నిజమేనా అని అడగ దానికి రీతు చౌదరి తల్లి సమాధానం చెప్తూ అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. దీంతో దివ్యల మాధురి చెప్పిన మాటలని అబద్ధాలేనా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కేవలం రీతు డిమాండ్ విషయంలో మాత్రమే కాదు, భరణికి దివ్యని దూరంగా ఉండమని చెప్పింది అంటూ ఈమెకు దివ్య తల్లి ఫోన్ చేసి చెప్పిందట. కానీ దివ్య వాళ్ళ అమ్మ ఫ్యామిలీ వీక్ లో వచ్చినప్పుడు నేనే మా అమ్మాయిని భరణి గారితో క్లోజ్ గా ఉండమని చెప్పినట్టు చెప్పుకొచ్చింది. అప్పుడే ఆడియన్స్ కి దివ్యల మాధురి ఇలా చెప్పిందేంటి అంటే అబద్ధం చెప్పిందా అనే అనుమానం కలిగింది. ఇప్పుడు రీతు చౌదరి తల్లి కూడా ఇలా చెప్పడంతో దివ్యల మాధురి అబద్ధాల పుట్ట అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.